సంగతి తెలియాలంటే గురువు గారు మొట్టమొదటి బ్రహ్మానందం ఒక చిన్న యుగం మనకి మొదట వేస్తారు. ఏంటంటే పంచాక్షరి అష్టాక్షరి సముఖ తారక మహామంత్రం అదే ఈ శిష్యులన్నీ చేసుకొని శిష్యుడు వెళ్ళేటప్పటికి 12 సంవత్సరాలు గురుసేవ చేయాలంటారు. ఈ 12 సంవత్సరాలు చేసేటప్పటికి మా ముత్తాతగారు మాట అన్నారు. ఏంటని 108 పేరును వీటికి మీ శిష్యుడు పహాల రీతికి పాడిన 111 రాయి ఈ 12 సంవత్సరాలు కూడా చేసి కూడా కొట్టేరా సత్యం అవుతుంది. సత్యం ఎటువంటిది? సత్యమే అందరం ఆ భావం మొత్తం అర్థమవుతుంది. మాత్రం అది మా కెపాసిటీ లేదు. అది ఎలా ఇది ఎవరితో చెప్పు రాలేదు. ఇది క్రీసింగ్ అయింది కాదు ఉంటుందా?